మా బ్రో నవంబర్ 13 నైట్ ఎంత రాత్రి 10 అవుతుందబ్బా. ఏంటికి వస్తున్నా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందో తెలుసు కదా. ఈరోజు మనకి జర గట్టిన కొట్టినాం. ర్యాపిడో చేస్తున్నా కదా నిన్న నుంచి. నిన్న మాదాపూర్లో పోయి కొట్టినా. నిన్న 28 రైడ్లు ఏమో కొట్టినాం అంతే. ఇలా 37 రైడ్లు అయినాయి. 37 రైడ్లకి ఇన్సెంటివ్ పొద్దున ఇన్సెంటివ్ వచ్చింది. ఇలా ఎంత 140 అనుకుంటా. ఇన్సెంటివ్ 280 ఏమో పెట్టింది రోజు పొద్దున మనం లేపినాం. కానీ ఇప్పుడు సాయంత్రం దాంట్లో 60 రూపాయలు మిస్ అయిపోయింది. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 37 రైడ్లు అయినాయి. 37 రైడ్లకి ఎంత అయిందో చెప్తా కానీ సిగ్నల్ పడ్డది కదా. మళ్ళీ ర్యాపిడోలా మనకి తెలుసు కదా హెడేక్ లేనిది. పార్సల్ మంచిగా పెట్టి పార్సల్ తీసుకుంటే అట్లా మిస్ అయిపోయినాయి. లేకపోతే జల్ది అయిపోయేది మనకి. అందులో ఒకటి సాయంత్రంది రైడ్ ఇన్సిడెంట్ మిస్ కానీ కారణం కూడా అదే పార్సలే. మనడు వెయిట్ చేయించి 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత స్టాప్లర్ పట్టుకుని వచ్చిండు. బస్ స్టాప్లర్ టేపు స్టాప్లర్ తెలుసు కదా. స్టెప్ పిన్స్ కొడతారు కదా. అదే టేప్ పట్టుకుని వచ్చి తీసుకుపోవాలంటాడు. నాకు ఎక్కడో ఇక మండింది. లేదు బ్రో నేను తీసుకోవాలి పార్సల్ తీసుకోవాలని చెప్పి క్యాన్సిల్ చేస్తాను. ఇట్లా చాలానే పొద్దున్న నుంచి 5-6 రైడ్లు అయినాయి. అప్పటికి ఒక రైడ్ కొట్టినవాడు బుక్. ఇక మనకి ఇన్సెంటివ్ టైంలో ఇన్సెంటివ్ కావాలి కాబట్టి చిన్న చిన్న రైడ్లే 2 కిలోమీటర్ రైడ్స్. నేను అట్లా బుక్కులు, పేపర్లు, తాళాలు, బట్టలు ఏమో ఇస్తారు. అది మారితే బాగుంటుంది. ర్యాపిడోలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఇది. అంటే కొట్టే వాళ్ళు కొడతారు అనుకోండి, ఎక్కువ పైలు అడుగుతారు. అది మనకి పైలు అడిగే అంత లేదు. పైలు కూడా తలుచుకోలేదు. మళ్ళీ ఏమైనా పైలు అడిగితే మళ్ళీ కంప్లైంట్ పెడితే ఐడి దొప్పుతుంది. అదో బాధ మళ్ళీ. సరే ఇదంతా ప్యాకన్ పెడితే యాక్చువల్ మనకి ఈరోజు ఇంకా ఎంత అయింది. 37 రైడ్లు కదా. 37 రైడ్లకి మనకి 2020 రూపాయలు అయింది. యాక్చువల్లీ ఇన్సెంటివ్ ఎంత 450 వచ్చింది. వీక్లీ ఇన్సెంటివ్లో ఫస్ట్ ఇది 450 వచ్చింది. అది రాకపోతే మనకి 1500 రూపీస్ అయినట్టు. 1550 అంతే. 1550 అయింది ఈరోజు డే ఇన్సెంటివ్తో కలుపుకొని. అది కొడదామని చెప్పి ఇప్పుడు దాకున్నా. ఇంకా మళ్ళీ రేపు మనకి సెకండ్ ఇన్సెంటివ్ ఉంటుంది వీక్లీలా. అది 30 ఆర్డర్స్కి 300 ఉంటుంది. అది రేపు కంప్లీట్ చేద్దాం గేలుండి జంప్ చేయడానికి. వచ్చిన తర్వాత ఇక మళ్ళా ర్యాపిడో కంటిన్యూ చేద్దాం. ఇన్సెంటివ్ ఏది పెడతారో చూసి మనకి. ఎందుకంటే కిలోమీటర్కి 10 రూపాయల వరకు అవుతుంది. ప్రస్తుతానికి మంచిగా అనిపిస్తుంది. మొత్తం మీద ర్యాపిడో నన్ను గుర్తించిర్రు అనుకుంటున్నా. నేను షార్ట్ రైడ్స్ కొడుతున్న వీడియో వీనికి రైడ్లు వేయాలి కొట్టుకొని పాపం పోరగాడు అని చెప్పి గుర్తించారు అని చెప్పి అనుకుంటున్నా నేను. అట్లా వాళ్ళు గుర్తిస్తే ఇట్లా కంపెనీకి కూడా పెద్ద 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 థ్యాంక్ యూ అబ్బా. ఎందుకంటే మనం అట్లా కొడతాం అన్నట్టు. 37 రైడ్లు కదా. 40-50 కొట్టిన రోజులు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా ఉంటానో తెలియదు కానీ ఉన్నప్పుడు చూద్దాం. మొత్తం మీద అయితే ఇది ఇప్పటిదాకా చూస్తారు కాబట్టి మీరు మన ఫాలోవర్స్ అయి ఉంటారు. థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. ఫాలో అయిపోండి. ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఐడియాలు ఫాలో అయిపోండి. కామెంట్ పెడుతుండండి. ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేసుకోండి. నాకు తెలిసి ఏమైనా ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఇంకా ప్రస్తుతానికి అదే పెట్రోల్ అడుగుతారు కదా. పెట్రోల్ ఎంత ఇప్పుడు ఓపీలే అబ్బా. ఓపిద్దాం అనుకున్నారు కానీ పొద్దున ఓపిస్తాయి. ఇక ఈరోజు 220 ఒకసారి ఓపించినా. నిన్నటిది ఉండే 220 ఓపించినా. అదే నాకు చూస్తుందాక మనకు ర్యాపిడ్లో పికప్లు చాలా దగ్గర పడుతుంటాయి. అంటే లాంగ్ రూట్ పడతాయి అనుకో, మనం యాక్సెప్ట్ చేసే దగ్గర యాక్సెప్ట్ చేస్తాం. అందుకని చెప్పి కొంచెం పెట్రోల్ తక్కువ కాలుతుంది. డ్రాప్లు కూడా దగ్గర ఉంటాయి చాలా వరకు. ఇదేం చూస్తున్నా అనుకుంటారులే. రోడ్ క్రాస్ అవుతున్నాం. సిగ్నల్ దగ్గర సర్కిల్ దగ్గర తిరిగి రోడ్ క్రాస్ అవుతున్నా. బండ్లు వస్తున్నాయని చెప్పి అడిగి చూస్తున్నాను అన్నట్టు. మన కాన్సెప్ట్ అంతా మన కంటెంట్ అంటే ఏంటి, ఓన్లీ ఇన్ఫర్మేషన్, వీడియో క్లారిటీ కాదు. కాకపోతే మనకి వీడియో క్లారిటీ వల్ల దెబ్బ పడుతుంది. మనకి యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తుంది వీడియో క్లారిటీ మెయింటైన్ చేయాలి. కానీ ఇంకా నేను పెట్టే వీడియోలు తెలుసు కదా. నేనేం చేస్తున్నానో మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను పెడతా. అంతేగాని మీకు చూపించాలని చెప్పి ఏదో చేసి పెట్ట నేను. లైక్ అంటే ఏంటంటే మీకు నాకు కంటెంట్ కావాలి 2000 రూపాయలది 2000 కొట్టి ఆ 2000 పెడతా అన్నది కాదు మనది. నేను ఒకవేళ ఎంత కొడితే అంత 2000 కొడితే 2000 కొట్టినా చూపిస్తా. ఏం కొట్టకపోతే ఏం కొట్టలేని చూపిస్తా. ఇంతవరకు అయితే ఏం కొట్టలేని ఎప్పుడు పెట్టలేను. ఎందుకంటే
మనకు ఆ మూడే వేరు ఉంటుంది కాబట్టి పెట్టాలి అనమాట. తక్కువ వచ్చిందని పెట్టిన. టైం వేస్ట్ అన్ని కూడా చెప్పిన ఏమేమైతే అట్లా అనమాట మన కంటెంట్ అది. అండ్ వాడు సపోర్ట్ చేసి అందరు కూడా థ్యాంక్ యూ. ఓకే, ఇది మన మొత్తానికి అయితే మన వీడియో. ఇగో అంతా అచ్చా రోడ్లకి వెళ్ళి పోతున్నాం ఇక. ఓకే, బాయ్ మళ్ళా.